చెప్పడం ఎలా వీలవుతుంది నాయన, నీ దగ్గర నేర్చుకోవడం ఎలా వీలుతుంది? ఆయన అన్నాడు, ఏమంటే నేను మామూలు విద్యను నేర్చుకుందుకు రాలేదు. అన్ని భాషలకు సంబంధించి ఏ భాషకు సంబంధించిందైనా గ్రామర్ నేర్చుకుంటే భాష అంతా వచ్చేస్తుంది. వ్యాకరణం మీద ఆధారపడి ఉంటుంది ఏ భాష అయినా. భాషకు సంబంధించిన గ్రామర్ నేర్చుకుంటే భాష అంతా వచ్చేస్తుంది. అంచేత నేను 9 భాషల వ్యాకరణాలు మీ దగ్గర నేర్చుకుందామని వచ్చాను. అవి చెప్పగలిగిన వాళ్ళు మీరు ఒకరే ఉన్నారు. సూర్య వ్యాకరణం అని అద్భుతమైన వ్యాకరణం ఉంది. ఐంద్ర వ్యాకరణం అని కూడా ఉంది, ఇంద్ర వ్యాకరణం. ఇలాంటి వ్యాకరణాలు నేర్పగలిగిన వాళ్ళు మీరే ఉన్నారు. అది మీ సూర్యకిరణాలలాగే చాలా తీక్షణంగా ఉంటాయి వ్యాకరణ సూత్రాలు కూడా. అందుకే చాలామంది ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా సంస్కృతమైనా పద్యాలు పాడుతుంటే వింటారు, కానీ వ్యాకరణం మొదలుపెట్టగానే గోకర్ణం అని బారిపోతారు అక్కడి నుంచి. గ్రామర్కు వ్యాకరణం చెప్పేవాడికి కష్టమే, వినేవాడికి ఇష్టమే. లోకంలో 3 విద్యలు ఉన్నాయి. వ్యాకరణం ఉందే, చెప్పేవాడికి కష్టం, వినేవాడికి కష్టం. పద్యాలు పాడడం కవిత్వం ఉందే, చెప్పేవాడికి కష్టం, వినేవాడికి ఏమిటి కష్టం? వింటే వింటాడు, లేకపోతే వెళ్ళిపోతాడు.